అన్న శర్వానంద్ సెకండ్ సంక్రాంతి విన్నర్, బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇంత కాంపిటీషన్ లో ఇంత మంది పెద్ద హీరోల మధ్యలో లాస్ట్ కు రిలీజ్ చేశాడు. బట్ ఇదే సెకండ్ విన్నర్. చాలా బాగా అనిపించింది సినిమా. త్రూ అవుట్ ఎంజాయ్ చేసిన సినిమా, ఎక్కడ బోర్ కొట్ల. నవ్వి 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 కడుపులో వచ్చింది. మీకు సినిమా చూసి 3 గంటల సేపు నవ్వుతాము అని ఓపుకుంటే సినిమాకి రండి, లేకపోతే లేదు. అంత బాగుంటుంది సినిమా, మొత్తం కామెడీ, త్రూ అవుట్ కామెడీ. ప్యూర్ కామెడీ ఉందండి, క్రింజ్ కామెడీ అలాంటివి ఏం లేవు. అది క్రింజ్ లేదు మూవీలో, చాలా ప్యూర్ గా ఉంది, చాలా బాగా అనిపించింది. ఆబ్వియస్లీ, ఎందుకంటే సంక్రాంతి అంటే ఫ్యామిలీస్ తో వెళ్ళి చూసే మూవీస్ కదా, సో ఆ బరిలో ఇది ఖచ్చితంగా ఉంటుందండి. చాలా బాగుంది సినిమా. నారి నారి నడుమురారి అంటే శర్వా సంక్రాంతి అన్నారు. ముందే మనకు సంక్రాంతి పండగని రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్ ఇవన్నీ తీసుకొచ్చేసిన శర్వా గారు కరెక్ట్ గా పండగకి ముందు రోజు తీసుకొచ్చారు, ఒక టైం పెట్టుకుని. సో శర్వా సంక్రాంతి అని ప్రూవ్ అయిపోయింది ఇది. అండ్ ఆయన సంక్రాంతి విన్నర్, సంక్రాంతి హీరో ఆయన ఎప్పటికీ కూడా. సో మనకు తీసుకొచ్చిన హ్యాట్రిక్ సంక్రాంతి హీరో ఆయన కూడా. నారి నారి నడుముర చాలా బాగుందండి సినిమా. శర్వానంద్ గారు బాగా యాక్ట్ చేశారు. అయితే ఈ సినిమా డైరెక్టర్ అయితే చాలా బాగా చేశాడండి, ఎందుకంటే స్క్రిప్ట్ వర్క్ చాలా బాగా రాసుకున్నాడు. సినిమా ఆయన కోసమైనా చూడాలి. ఈ సినిమా పండగిట్లో ఇదొకటి కూడా హిట్ అని అనుకుంటున్నాను. యూత్ గా మెయిన్ సినిమాకి రావాల్సిందే. ఫ్యామిలీ వస్తారు, ఫ్యామిలీతో పాటు యూత్ కూడా వస్తారు. సో ఎక్కడ అంటే పెట్టిన డబుల్ మీనింగ్ లేదు, వల్గారిటీ లేదు. సినిమా సూపర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. రండి థియేటర్ లో ఎంజాయ్ చేయండి. నరేష్ గారు వన్ మ్యాన్ షో ఏమి కాదులే. అందరూ ప్రతి ఒక్కరు ఇచ్చిన ప్రతి లీడ్ పంచు పడతా ఉంటది. ఏమంటే నరేష్ గారు ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ మొత్తం స్టోరీ మొత్తం ఆయన మీద డైవర్ట్ గా నడుస్తూ ఉంటది. అదైతే మీరు నవ్వి నవ్వి కడుపు ఉబ్బిపోతుంది. సినిమాలో అన్ని ఉంటాయి, యాక్టింగ్ ఉంటది, స్టోరీ ఉంటది, కామెడీ ఉంటది, మెసేజ్ ఉంటది, అన్ని ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఓన్లీ అంకుల్స్ ఆంటీసే కాదు, యూత్ కూడా బాగా అట్రాక్ట్ చేసే సినిమా. చాలా బాగుంది సినిమా, హిట్ కొట్టాడు. తర్వాత సినిమాలో ఇంకోటి ఏంటంటే మెయిన్ ఒకటి క్యామియో రీల్ ఉంది ఒకటి, రెండోది పార్ట్ 2 కూడా తీయొచ్చు. లాస్ట్ లో అది వదిలాడు, ఖచ్చితంగా పార్ట్ 2 వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డైరెక్టర్ గారు మీరు పార్ట్ 2 తీయండి అయ్యా, ఖచ్చితంగా చూస్తాం. అందరికి చాలా థ్యాంక్స్, బికాస్ పండుగ జరుగుతుంది కాబట్టి మూవీ రివ్యూ నేను చెప్పలేము, అది మీ జనాలు చెప్పాలి. నాకు థియేటర్ రెస్పాన్స్ చూసి చాలా సంతోషం వచ్చింది. బికాస్ మనం అనుకునే టైంలో అందరూ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మనకు అదే కావాలి. సంక్రాంతి అంటే అందరూ ఎంజాయ్ చేయాలి థియేటర్ కి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ మన టీమ్ ని, నా టీమ్ ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ సో మెనీ సీక్వెన్సెస్. నా ఫేవరెట్ అయితే నరేష్ గారిది చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. సో మచ్. First of all, అందరికి thank you so much. The audience response is really good, and మొత్తం film is actually really nice. It's very entertaining. It was very good to see people clapping and laughing at the jokes, and all thanks to the master here, Sairam sir. He has done a fabulous job. So congratulations to the Nari Nari Nadumurari team, and please have fun this Sankranti with this film. Thank you. నచ్చింది అందరికి. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగుందండి. మేము అనుకున్న దాన్ని అన్నిటికీ నవ్వారు. ఫుల్ హ్యాపీ. అండ్ మేము అనుకున్న పంచులన్నీ పేరినాయి. సో వెరీ మచ్ హ్యాపీ. అండ్ మా రైటర్ బాను కూడా ఉన్నాడు ఇక్కడ. థ్యాంక్ యూ. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కష్టపడి వర్క్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. రెస్పాన్స్. నందు ఇక్కడ రాలేదు, నందు వేరే థియేటర్ లో ఉన్నాడు. చూస్తున్నాడు సినిమా. అవన్నీ మాకు తెలిసి చూద్దాం, తెలిసి. థ్యాంక్ యూ. ఎందుకంటే అన్ని సినిమాల్లో కూడా బాగున్నాయి, అందులో ఇతను పోటీలో సెకండ్ లో ఉంటాడు. ఎందుకంటే సినిమా అత్యంతం హాస్యాస్పదంగా మంచిగా నాకు ఫన్ ఉంది. ఇంకోటి నరేష్ యాక్టింగ్ గానీ, శ్రీ విష్ణు లాస్ట్ లో క్లైమాక్స్ లో ఎంట్రీ గానీ ఫుల్ కామెడీ ఉంది. ఒక అబద్ధం చెప్పడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, పెళ్లి చేసుకొని, ఇదంతా ఇది ఒక మెసేజ్ లాగా కూడా ఉంటది యూత్ కు. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా చూడొచ్చు, నవ్వుకోవచ్చు సినిమా. నరేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, మారుతి డైలాగ్ కొట్టాడు ఇండైరెక్ట్ గా, సినిమా బాగా లేకుంటే నా అడ్రస్ తెలుసు కదా, నేను ఎక్కడ ఉంటానో తెలుసు కదా అని కూడా చెప్పాడు. రియల్లీ నరేష్ సార్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ కాన్ఫిడెంట్. మీరు కాన్ఫిడెంట్ తో చెప్పారు. ఇంకొక హిట్ కంపల్సరీ శర్వానంద్ కు హిట్ పడింది. సంక్రాంతికి సెకండ్ విన్నర్ నారి నారి నడుమ మురారి. బాగుంది. అండ్ ఈ టైటిల్ కూడా బాలకృష్ణ దగ్గర రిక్వెస్ట్ చేసి శర్వానంద్ గారు తీసుకున్నారు. బాలకృష్ణ టైటిల్ ట్రాన్స్ఫర్ చేశాడు అంటే అది హిట్టే.